ఓకే. హోస్ట్ నీకిచ్చిన కాబట్టి రావట్లేదు. నాకొచ్చింది ఇప్పుడు. ఓకే. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. షేర్ ఆప్షన్ మరి షేర్ చేసుకోవచ్చుగా? షేర్ ఒకసారి ఎక్కడ ఉంది? చూసుకో. షేర్ స్క్రీన్ కదా. ఆ! హోస్ట్ డిసేబుల్ చేశారట హోస్ట్. ఓకే. ఏమని ఇక్కడ? స్క్రీన్ షేర్. ఓకే. మోర్‌లోకెళ్తే అలో టు పార్టిసిపెంట్స్. ఓకే. దాంట్లో ఏమనాలి? అలో టు 1 పర్సన్ ఉంటే నా పేరు, లేకపోతే పార్టిసిపెంట్స్ ఇచ్చేసేయండి. యాహ్! పార్టిసిపెంట్‌లోనే ఉన్నావు గదా! యాహ్! పార్టిసిపెంట్ లోనే ఉన్నా. ఇప్పుడు ఏమనాలి? ఓకే. షేర్ స్క్రీను ఓకే. మల్టిపుల్ పార్టిసిపెంట్ కెన్ ఓకే. రైట్. రైట్. వచ్చిందా చూడు? షేర్ యాహ్! చేసు షేర్ చేయి ఒకసారి. ఓకే. షేర్ చేస్తున్నా. ల్యాప్‌టాప్ ముందలనే ఉన్నావు? యాహ్! ల్యాప్‌టాప్ లోనే ఉన్నా. షేర్ అయిందా సార్? ఓకే. అయింది. యాహ్! ఓన్లీ నువ్వు మాత్రమే కనపడేటట్టుగా పెట్టేసేసాను. ఓకే సార్. అది రికార్డింగ్ అవుతుంది. ఈరోజు విఎస్ ఆదిత్య సార్ క్లాసు మనము వింటాము. ఇప్పుడు విఎస్ ఆదిత్య గారు చాలా సంవత్సరాల నుంచి ఈ టీచింగ్ రంగంలో స్థిరపడి ఉన్నారు. ప్రస్తుతము ఆయన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. నేను అడిగినటువంటి వెంటనే మా యూజీసీ నెట్ ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు అభ్యర్థులకు ముఖ్యంగా పేపర్ 1కు సంబంధించి చాలా కష్టంగా ఉన్నది. దాన్ని ఏ విధంగానైనా మరి బైలింగ్వల్ మెథడ్‌లో అంటే తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ చెప్పాలని అడిగిన వెంటనే నా యొక్క కోరికను తెలుగు విద్యార్థుల కోరిక మేరకు మన్నించి ఈరోజు క్లాస్ చెప్పడానికి పూనుకున్నాడు. ఆదిత్య సార్, మా తెలుగు విద్యార్థులందరి తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి టీచింగ్ యాప్టిట్యూడ్ క్లాస్‌ని స్టార్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థాంక్ యూ. నమస్కారం అండి. శ్రీనివాసాచారి సార్ గారు. మొట్టమొదట ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదము. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చారి సార్‌కి కూడా నమస్కారం అండి. మొదట మనము ఈ యూజీసీ నెట్ ఓకే. మీరు అందరికీ కొంచెం తెలిసినట్టయితే కనుక పేపర్ 1 50 మార్కులకి పెడతాము. మన సార్ చెప్పినట్టు. అందులో టీచింగ్ యాప్టిట్యూడ్ ఒక టాపిక్ మాత్రమే. ఒక చిన్న అంశము. అది 5 మార్కులు దాకా మనకి కవర్ అవుతూ ఉంటుంది మాట. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ లోని ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన అవగాహన పడాల్సిన అంశాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడదాం. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఎక్కువగా ఏముంటుంది అనంటే మేజర్‌గా ఇప్పుడు మనము ఇంట్రడక్షన్ చేసుకుందాము. దాని తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ లోని ఏ అంశాల మీద మనము ప్రత్యేకంగా ఆలోచించాల్సి ఉంటుంది అని, అలాగే దీర్ఘంగా ఎక్కువసేపు దాని మీద చదవాల్సి ఉంటుంది అనేది ఒక చిన్న అపోహ ఉన్నది. ఈ టాపిక్ మీద ఎక్కువ చదివేదానికంటే మానసిక పరమైన, అలాగే మనము దాంట్లోని ఒక టీచరే గనక అయ్యి ఉంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ వచ్చే ఆస్కారం ఉంది మాట. సో ఇవాళ ఈ అంశం మీద మనము ముందుకు వెళ్దాము. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ లోని సార్ ఇంగ్లీష్‌లో కూడా మాట్లాడొచ్చు, ఏం కాదు. మా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే సార్. థాంక్ యూ సార్. రైట్. ఓకే. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ లోని మనము ఏ అంశాల మీద మేజర్ గా చదువుదాము అని అనుకుంటే మొట్టమొదట కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్స్ ఆఫ్ టీచింగ్. ఈ టీచింగ్ లోని మేజర్ డెఫినిషన్స్ చాలా ఉంటాయన్నమాట. ఆ డెఫినిషన్స్ ని మనం ఒక్కొక్క అర్థము, ఒక్కొక్క వర్డ్ ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించగలిగితే దాంట్లోంచే మనము అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవగాహన ఎందుకు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకి మేజర్ గా ప్రాక్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఈ యూజీసీ నెట్ లోని. మనం చదివిన థియరీ డైరెక్ట్ గా క్వశ్చన్ ఆన్సర్ ప్రక్రియలో కాకుండా దాన్ని బట్టి ఎక్కువ శాతం మనము తెలుసుకోవాల్సి ఉంటుంది మాట. ఓకే. మొట్టమొదట మనం ఇవాళ నేర్చుకోవాల్సిన అంశాలు ఏమి ఉన్నాయి అంటే, ఒకటి కాన్సెప్ట్స్ నేర్చుకుందాము. దాని తర్వాత కొంచెం ప్రిన్సిపల్స్, అంటే ఏమేమి ప్రిన్సిపల్స్ మనకి టీచింగ్ చెప్పడానికి కానీ, టీచింగ్ మెథడాలజీలో కానీ కావాలో, అండ్ టీచింగ్ లో ఉండే అంశాలు ఏమిటి, కాంపోనెంట్స్ అని అంటాము. అలాగే టీచింగ్ మెథడాలజీ ఎలాగ ముందుకు సాగుతుంది, ఫేజెస్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అని అంటాము.
అలాగే టైప్స్, వివిధ రకాలైన టీచింగ్ ఎలాగా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ ఎలా జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం. మొట్టమొదట కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే నేచర్ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు హౌ ద నాలెడ్జ్ ఈజ్ బీయింగ్ ఇంపార్టెడ్. మనము ఒక టీచింగ్ అంటే అర్థం ఏమిటి ఫస్ట్. ఓకే, టీచింగ్ అనే సింపుల్ వర్డ్ మీద అర్థం ఏంటి అంటే ఎదుటి వ్యక్తికి మనము నాలెడ్జ్, జ్ఞానాన్ని ఎలాగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాము, అంటే మనము ఎలాగ ఎదుటి వ్యక్తికి మనము జ్ఞానాన్ని పంపించగలుగుతున్నాము అనేది. క్యారెక్టరిస్టిక్స్, దానికి కావాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏమిటి, టీచర్ అవ్వడానికి కానీ టీచింగ్ మెథడాలజీ చెప్పడానికి కానీ కావాల్సిన బేసిక్ క్వాలిటీస్, లక్షణాలు ఏమిటి. అలాగే ఈ టీచింగ్ మెథడాలజీ ఆర్ ఎల్స్ టీచింగ్ ప్రొఫెషన్ మీద మనము చేస్తున్న ఆబ్జెక్టివ్స్, అంటే మనము అచీవ్ చేయాల్సినవి ఏమిటి అనేది కూడా మనము క్షుణ్ణంగా దీంట్లో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ టీచింగ్ అంటే ఏమిటి అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్టింగ్, అంటే సంభాషించడం. ఒకరు వ్యక్తి చాలా మంది పిల్లలతో కానీ లేకపోతే చాలా మంది సభ్యులతో కానీ సంభాషించే ఒక యాక్టివిటీని మనము టీచింగ్ అనొచ్చు. అలాగే ఈ జస్ట్ సంభాషించుకుంటే సరిపోతుందా అని అంటే, సంభాషించే దాంట్లో మనము పిల్లలకి నేర్పించాల్సి వస్తుంది మాట. ఆ నేర్పించేది ఎలాగ నేర్పిస్తాము, ఏ పద్ధతిలో నేర్పిస్తాము, దానికి కావాల్సిన పరికరాలు ఏమిటి, అవి కూడా మనము ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది ముందే. సో ఈ ఎంటైర్ ప్రాసెస్, ఓకే, ప్రాసెస్ ఆఫ్ ఎంగేజింగ్ స్టూడెంట్స్ ఇన్ యాక్టివిటీస్ దట్ విల్ ఎనేబుల్ దెమ్ టు అక్వైర్ నాలెడ్జ్, అంటే వాళ్ళని ఏ యాక్టివిటీస్ చేయమంటామా, లేకపోతే ఏ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి మనము ఇవ్వగలుగుతామా, దానివల్ల వాళ్ళ జ్ఞానం పెంపొందించగలుగుతాం, వాళ్ళకి ఏమేమి స్కిల్ సెట్స్, నైపుణ్యాలు ఇవ్వగలుగుతాం అనేది మన మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ అండి. అలాగే ఈ టీచింగ్ ప్రాసెస్ జరగడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే వాళ్ళలోని వాల్యూస్, యాటిట్యూడ్స్, ఆ పరిజ్ఞానం పెంపొందిస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ థర్డ్ పాయింట్ కనుక చూడగలిగినట్టయితే మనము ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, బిలీఫ్స్ ఆర్ ఐడియాస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. అంటే మనం చెప్పగలుగుతున్నాం ఏమి, ఇప్పుడు మనం పిల్లవాడికి ఏమేమి వాల్యూస్ ఉండాలనుకుంటున్నాము, వాడి ఏమేమి బిలీఫ్స్ ఉండాలి అనుకుంటున్నాము, వాడికి ఎలాంటి మార్గదర్శకాలు చేయాలనుకుంటున్నాము మనము, ఓకే, ఎలాంటి సూచనలు చేయాలనుకుంటున్నాము, వాడు రేపు పొద్దున పైకి వచ్చిన తర్వాత ఎలాంటి లైఫ్ ని లీడ్ చేయగలుగుతాడు, ఎలాంటి లక్షణాలు అవలంబించుకుంటాడు అనేది మనం మేజర్ గా నేర్చుకోవాలి అన్నమాట. అదే మేజర్ గా టీచింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు ఒక మంచి టీచర్ కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే ఇవి చాలా ఉంటాయండి. మేజర్ గా మనము కొన్ని అందులోని క్లాస్ రూమ్ లో ఎగ్జిక్యూట్ చేసుకోగలిగినవి మనం ఇందులో పొందుపరిచామన్నమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ టీచర్ అనగానే మనం టీచర్ కి ఒకటి నాలెడ్జ్ ఉండాలి అంటాము, చెప్పగలిగే స్కిల్ ఉండాలి అని అంటాము, లేకపోతే ఆ కంటెంట్ మీద, అతను చెప్పే సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, అండ్ ఆయన ఎక్స్పర్ట్ అయి ఉండాలి దాని మీద. రైట్, సో ఒకటి ఎక్స్పర్ట్ అయి ఉండాలి, ఆ కంటెంట్ నాలెడ్జ్, హై స్కిల్స్ ఉండాలి అన్నమాట. అలాగే ఈ కంటెంట్ ఎక్స్పర్టీజ్ ఒకటే కాకుండా మనకి మెథడ్ కూడా తెలిసి ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఏ మార్గదర్శకాలతో ఆ కంటెంట్ ని ఆయన చెప్పగలుగుతాడు. రైట్, అలాగే ఒకటి మెథడ్, 2 కంటెంట్. అండ్ ఈ రెండు కాకుండా పిల్లలతో కలగలిసిపోయే ఒక స్వభావం కూడా మన టీచర్ కి ఉండాలి. అందుకే టీచర్ అనగానే మనం ఏమంటాము, ఎక్కువ పేషెన్స్ ఉండే వ్యక్తి, ఎక్కువ పేషెన్స్ ఉండాలి, ఎక్కువ శ్రద్ధ పెట్టగలగాలి, పిల్లలతోటి కలిసిపోతూ ఉండాలి, కలిసిపోయి వాళ్ళని ప్రేమించగలగాలి. ఈ లక్షణాలు అన్నీ ఉన్నవాడు టీచర్ అనిపించుకోగలడు. రైట్, ఫస్ట్ మనం ఒక్కొక్క పాయింట్స్ లోని గనక వెళ్తే, ఈ పాయింట్స్ ఏ టీచరా లేకపోతే ఈ పాయింట్స్ కానివి కూడా టీచరా అంటే ఇంకా చాలా పాయింట్స్ ఉండగలుగుతాయండి. మొదట మన పిల్లవాడిని అర్థం చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడగలిగితే మీరు డిజైర్ టు షేర్ లవ్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ ద స్టూడెంట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం డిస్కస్ చేసింది కంటెంట్ నాలెడ్జ్. రైట్, సో కంటెంట్ మీద పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. Okay, a teacher should have a perfect understanding of the content he is teaching
and also the expertise. ఓకే, అండ్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ నాలెడ్జ్. ఓకే, నాకు ఒకటి తెలుసు, అది చెప్పగలుగుతాను, సరిపోతుందా? లేదు, ఆ పిల్లవాడు అర్థం చేసుకునే స్థితికి నేను వెళ్ళి చెప్పగలగాలి. రైట్, అలాంటి వాడి మనోస్థైర్యాన్ని, అలాంటి మనో జ్ఞానాన్ని నేను అర్థం చేసుకోగలిగి చెప్పగలుగుతానా లేదా అనేది నేను ఉండే లక్షణం. అది ఒక టీచర్ గుడ్ క్వాలిటీ. రైట్, ఇంకొకటి, ఫస్ట్ ఈవెన్ బిఫోర్ నేను టీచింగ్ కి వెళ్ళగలిగే ముందు ప్లానింగ్ ఏమైనా చేసుకోవాలా? ఎలాంటి పిల్లలకి చెప్పవాలి, ఎలాంటి పిల్లలు నా క్లాస్లో ఉంటున్నారు, వాళ్ళకి కొంచెమైనా వచ్చా రాదా, అలాగే పిల్లలకి వచ్చినట్టు అయితే వాళ్ళ అర్థం చేసుకునే గుణం ఎలా ఉంది, వాళ్ళు వచ్చే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళు వచ్చే పరిస్థితులు ఎలాంటివి, అవన్నీ కూడా అర్థం చేసుకోగలిగితే నేను వాళ్ళకి ఖచ్చితంగా మంచి టీచింగ్ ప్రొవైడ్ చేయగలిగాను. రైట్, సో ఇంకొకటి చూడగలిగితే, రైట్, ఎబిలిటీ టు మేక్ ద మెటీరియల్ థాట్ సిమ్యులేటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. మనం చెప్పే కంటెంట్ మనకే ఇంట్రెస్టింగ్ గా లేదు అని అంటే మనం వినే వాళ్ళకి ఎలా ఉంటుంది? రైట్, సో చెప్పే కంటెంట్ ఎప్పుడు స్టూడెంట్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. మన స్టూడెంట్స్ కి ఎట్లాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి అని అంటే, వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీని బట్టి. పిల్లవాడికి గేమ్స్ మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఆ గేమ్స్ కి మన కంటెంట్ ని ఎట్లా రిలేట్ చేయొచ్చు, వాడి ఎన్విరాన్మెంట్ కి ఎట్లా రిలేట్ చేయొచ్చు, వాడి అన్ని ఇంటరాక్ట్ అయ్యే ఫ్రెండ్షిప్స్ కి ఎలా రిలేట్ చేయొచ్చు, వాడి కమ్యూనిటీకి ఎలా రిలేట్ చేయొచ్చు అని మనం కనుక చెప్పగలిగితే వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే మనం చిల్డ్రన్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి వెళ్ళగలగాలి అన్నమాట. అండ్ ఆ కంటెంట్ ఏమైనా ఎక్స్ట్రీమ్ గా హై లెవెల్ ఉండాలి అంటే లేదు, వాడి లెవెల్ కి మాత్రమే మనం అర్థం చేసుకుని చెప్పగలగాల్సి ఉంటుంది అన్నమాట. రైట్, ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఏం క్యారెక్టరిస్టిక్ ఉండాలి టీచర్ కి అని అంటే, వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ నేను అంటాను లిజనర్. ఒక టీచర్ అనేవాడు ఎప్పుడు వింటూ ఉండాలి. టీచర్ అనేవాడు ఎందుకు వింటూ ఉండాలి అంటే, ఎంతవరకు మొదట మనం చెప్పగలిగింది అర్థమైంది, మనం చెప్పేది కరెక్ట్ గా మన స్టూడెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, రిసీవ్ చేసుకుంటే గలిగితే వాడికి ఎలా అర్థమైందని కూడా మన టీచింగ్ మెథడాలజీ కరెక్ట్ ఫాలో అయ్యామా లేదా అని కూడా మనకి కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం మాట. సో ఒక టీచర్ అనేవాడు కన్సిస్టెంట్ గా 3 ప్రాసెస్ చేసేస్తూ ఉంటాడు. వెంటనే టీచ్ చేస్తూ ఉంటాడు, లిజన్ చేస్తూ ఉంటాడు అండ్ రిఫ్లెక్ట్, అంటే తనని తాను చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఏ విధంగా నెక్స్ట్ క్లాస్ కి వీడికి ఇలాగే టీచ్ చేయాలా, ఏమైనా చేంజ్ చేస్తూ ఉండాలా. సో కన్సిస్టెంట్ గా క్రియేటివ్ గా అప్గ్రేడ్ చేసుకుంటున్నాడు మన టీచర్. సో ఆ స్కిల్ మన టీచర్ కి ఉండాల్సింది అన్నమాట. అలాగే కొత్త కొత్త టెక్నాలజీస్ మీద ఇప్పుడు గనక ఆలోచించగలిగితే, మన కోవిడ్ సిచ్యువేషన్ వల్లనే కానీ, లేకపోతే అందరూ ఆన్లైన్ లోకి వచ్చారు, అలాగే టిఎల్ఎం ఇంటరాక్టివ్ టిఎల్ఎంస్ ఇంట్రడ్యూస్ చేయడంలో కానీ, లేకపోతే పిల్లల్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనం కనుక ఓకే క్వశ్చన్ అండ్ ఆన్సర్, వాడు మనం అంతా కనపడడు, ఎక్కడో ఇంట్లో ఉంటాడు, వాడిని ఎలా ఎవాల్యుయేట్ చేయగలగాలి. సో ఇప్పుడు ఇంకా కొత్త ఛాలెంజ్ వచ్చింది. రైట్, సో అలా ఇన్నోవేటివ్ ఎవాల్యుయేటెడ్ మెథడ్స్, అంటే వాడిని ఎలా పరీక్షించగలగాలి అనేది కూడా మనం తెలియాలి. ఎందుకు మనకి తెలియాలి? వాడిని ఏమైనా టెస్ట్ చేసి వాడు పనికి రానివాడు, పనికి వచ్చేవాడు అని చెప్పడానికా? అస్సలు కాదు. మనం ఎలాగ చెప్తున్నాం మొదట, అలాగే మనం చెప్పే దాంట్లో ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా అనేది కూడా తెలుసుకోవడానికి మనం వాడికి కన్సిస్టెంట్ గా చెప్తూ ఉండాలి, పరీక్షిస్తూ ఉండాలి. సో టీచర్ అనేవాడు మొదట ఏం చేస్తూ ఉంటాడు, స్టూడెంట్స్ ని అర్థం చేసుకుంటాడు, వాడి లెవెల్స్ ఎలా ఉన్నాయి. రైట్, థర్డ్ పాయింట్, ఇప్పుడు స్టూడెంట్స్ కి ఫీడ్బ్యాక్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో స్టూడెంట్స్ కి ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తాము అని అంటే, మనము చెప్పే కంటెంట్ వాడికి అది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే వాడు ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. ఓకే, కొన్నిసార్లు వాడు చెప్పలేకపోతాడు, అలాంటప్పుడు మన టీచర్ వాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. సో ఈ లక్షణాలు కనుక టీచర్ని మీరు కనుక 1, 2, 3 అర్థం ఆలోచించగలిగితే, మేజర్ గా మన పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడు
అనేది అబ్జర్వ్ చేయడమే మెజారిటీ ఆఫ్ ద రోల్ ఆఫ్ అ టీచర్. కంప్లీట్ రోల్ ఆఫ్ ఎ టీచర్ ఏముంటుంది? అబ్జర్వేషన్ ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్, కంటెంట్ ఎక్స్పర్టీస్. థర్డ్, ప్లానింగ్. అండ్ ఫోర్త్, ఎట్లాగా మళ్ళీ రీటీచ్ చేయాలి, రెమిడియల్ టీచింగ్ ఎట్లాగా చేయాలి అనే డిజైన్ చేసుకోవడం ఉంటుంది అన్నమాట. ఇవి గుడ్ టీచింగ్ అనే వాటికి క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, లక్షణాలు. రైట్. అండ్ ఇంకొకటి మనం పెంపొందించాల్సింది ఏంటి అంటే, టీచర్ ఒక పిల్లవాడికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వచ్చు అని అంటే, వాడు ఆ చెప్పిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఏమర్థమైందో షేర్ చేసేయగలిగేటట్టు ఉండగలగాలి. ఈ లక్షణాలు గనక ఉండగలిగితే మన పిల్లవాడిని మనము ఒక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళినట్టే. అలాగే టీచర్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చినట్టు మాట. ఓకే, ఈ మేజర్ గా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ టీచింగ్ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఫస్ట్, లవ్ ఫర్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, కంటెంట్ ఎక్స్పర్టీస్ అని అంటాం దాన్ని. సెకండ్, స్టూడెంట్ ఇంటరాక్షన్, స్టూడెంట్ తోటి ఎట్లాగా మెలగాలి. థర్డ్, most importantly, tasks, what kind of tasks that the teacher can give. Okay, and how the teacher can evaluate. Most importantly, what kind of tasks and how the teacher can evaluate. And fourth, feedback and communicating among the groups. How can the teacher give the feedback? Obviously from the examination or from the assessment that was conducted, the teacher can give feedback. Okay, so next, principles of teaching. Principles normally మనం అనుకుంటే ఒక రూల్స్ ఉంటుంది మాట. ఓకే, ప్రిన్సిపల్స్ మీన్స్ a guidance or rules how on why a teaching can be conducted. Okay, principle of using previous knowledge, principle of providing individual differences. Okay, principle of readiness. వాట్ ఆర్ దీస్ ప్రిన్సిపల్స్? ఈ ప్రిన్సిపల్స్ ఏమిటి అంటే, ముందస్తు నాలెడ్జ్ ఉండగలగాలి టీచర్కి. ఏమేం కంటెంట్ చెప్తున్నాడు, ఆ కంటెంట్ ఎందుకు, అసలు ఆ పిల్లవాడికి నేర్చుకోగలిగే శక్తి ఉందా లేదా. లాస్ట్ ఇయర్ పిల్లవాడు అసలు క్లాస్కి అటెండ్ కాలేదు సంవత్సరం మొత్తం. ఈ పిల్లవాళ్ళు, నేను వాళ్ళకి 9th క్లాస్ 10th క్లాస్ కంటెంట్ చెప్పగలనా, 9th 8th చెప్పకుండా. సో ఆ ప్రీవియస్ నాలెడ్జ్ లేనప్పుడు ఎలా కనెక్ట్ చేయగలగాలి. ఇప్పుడు మీరు కింద కనుక చూసి ఉంటే ఇంకొక ప్రిన్సిపల్, సింపుల్ టు కాంప్లెక్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్, ఆర్ ఎల్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. ఇప్పుడు నేను డైరెక్ట్ గా 10th క్లాస్ టాపిక్ చెప్పగలిగాను అనుకోండి, 2 ఏళ్ళు ఏ క్లాస్ అటెండ్ అయ్యని వాడికి నోన్ టు అన్నోన్ అవ్వదు, అది అన్నోన్ టు అన్నోన్ అవుతుంది. ఎందుకంటే వాడికి ముందు జరగాల్సింది ఏమీ తెలియసి ఉండదు. సో ఆ 2 సంవత్సరాల్లో మిస్ అయిపోయింది. ఎలాగ నేను రీక్యాపిటులేట్ చేసి, అంటే వాడికి ఎలాగ కనెక్ట్ చేయగలిగాను, జనరల్ లైఫ్ స్టైల్ తోటి కానీ, ఎన్విరాన్మెంట్ తోటి కానీ, లేకపోతే ఎక్కడ యూజ్ చేస్తారు, అప్లికేషన్ స్కిల్ ఇవ్వగలిగితే ఈ ప్రిన్సిపల్స్ మీట్ అవుతాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ, నేను ఒక్క సెంటెన్స్ లో చెప్పగలిగితే పిల్లవాడికి ఎలా చెప్పగలగాలి మనం అంటే, వాడి అర్థం చేసుకునే భాషకి నేను వెళ్ళి వాడిని మన ప్రస్తుతమైన సిలబస్ కి నేను తీసుకురాగలగాలి. అది నా ప్రిన్సిపల్. అది that will make me also a good teacher. Right. అలాగే principle of defining the specific objects of the lesson. For example, there is one lesson, very big lesson. ఓకే, నేను ఆ కంప్లీట్ లెసన్ ని ఎలాగ డివైడ్ చేయగలుగుతాను. ఓకే, డివైడ్ చేసి 5 days లో చెప్తానా, లేకపోతే 3 days లో చెప్తానా? ఓకే, 3 days లో చెప్తాను. ఆ ఎవ్రీ డే ఎంత కంటెంట్ చెప్పగలగా, ఎంత కంటెంట్ చెప్తాను అనేది నేను చెప్పగలగడం కాదు, ఎంత మన పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. సో ఇప్పుడు కనుక పిల్లవాడు ఎంత అర్థం చేసుకుంటున్నాడో మనం అంతే కంటెంట్ కనుక చెప్పగలిగితే వాడు రిసీవ్ చేసుకునే కెపాసిటీకి ఉండగలగాలి. రైట్, అప్పుడు మన ప్రిన్సిపల్ ఆఫ్ డిఫైనింగ్ దట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొవైడింగ్ దట్ ఇండివిజువల్ అటెన్షన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఆర్ ఇప్పుడు మన క్లాస్ ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ప్రతి పిల్లవాడు ఒకటే లెవెల్లో ఉండడు. ఒకడు మంచిగా చదివేవాడు ఉంటాడు, ఒకడు లాస్ట్ ఇయర్ చదవని వాడు ఉంటాడు. సో వాళ్ళ ఇద్దరికి ఒకటే తాటికి ఎట్లాగా తీసుకువస్తాను. సో బేసిక్ గా ఇక్కడ కూడా చెప్పేది,
లాస్ట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ టు లాస్ట్ ఇయర్ నేను ఎలా కనెక్ట్ చేయగలను వాడి ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఈ పర్టికులర్ స్కిల్ ఉండగలగాలంటే వాడికి ఉండాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడికి ఎర్త్ సీజన్స్ ప్యాటర్న్స్ చెప్పాలి అనుకోండి, వాడికి ఫస్ట్ గ్లోబ్ గురించి తెలియాలి. వాడికి గ్లోబ్ గురించి తెలియాలి. ఎర్త్ ఎలా ఉంటుంది, సర్కిల్ లాగా ఉంటుందని తెలియగలగాలి. లేకపోతే నేను వాడికి క్లైమేట్ గురించి ఏమి చెప్పలేను. సో అక్కడ నుంచి చెప్పగలిగితేనే నేను వాడిని మన స్కిల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని అచీవ్ చేసినట్టు అవుతుంది అన్నమాట. సో ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే మనకున్న అన్ని పాఠ్యాంశాలు మన ప్రీవియస్ క్లాసెస్ తో కానీ మన సిలబస్ తో కానీ అలాగే సిలబస్ నుంచి మన ఎంటైర్ కంట్రీ పాలసీ కూడా ఎలాగ మనకి లింక్ అవుతుందో అనేది రైట్ సైడ్ ఒకటి నేను పెట్టాను అనమాట. ఏం లేదు, మనం చేసుకునే టెక్స్ట్ బుక్స్ మనం చూసి ఉంటాము. టెక్స్ట్ బుక్స్ నుంచి మనము డివైడ్ చేసుకుంటాము. ఓకే, డివైడ్ చేసుకున్న దానికి ఆ ఇండివిజువల్ డే ఏం చెప్దాం అనుకున్నాం, మన పిల్లవాడు ఏం రిసీవ్ చేసుకోగలుగుతాడో అది మనకి డైలీ లెసన్ ప్లాన్స్ అవుతాయి. అలాగే ఆ డైలీ చెప్పిన దాంట్లోంచి ఏమి అచీవ్ చేయగలము అనేది లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. రైట్, ఇలాగా మనము కొంచెం కొంచెంగా పిల్లవాడు ప్రెసెంట్ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి రావాలి అనేది మన అవుట్కమ్స్ మనకి డిఫైన్ చేస్తాయి అన్నమాట ఖచ్చితంగా. సో ఈ ప్రిన్సిపల్స్ అండ్ మనకి అబ్జర్వ్ చేస్తే ఇవి ఫాలో అవ్వాల్సిందే అని ఉంటుంది. అలాగే ప్రీవియస్ స్లైడ్ లో చూసిన గుడ్ టీచింగ్ ప్రాక్టీసెస్ అవి మనకి ఇవి ఫాలో అయితే ఆబ్వియస్ గా మనము గుడ్ టీచర్స్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో దీని మీద కొంచెం అర్థమైంది అనుకుంటాను. అండ్ బేసికలీ టీచింగ్ అంటే ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఏముంటాయి, కాంపోనెంట్స్ అంటే డిఫరెంట్ పార్టీస్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి ఒక టీచింగ్ సిస్టంలోని, ఒక స్కూల్ సిస్టంలోని, ఒక లెర్నింగ్ సిస్టంలోని ఎలాంటి పార్టీస్ ఇన్వాల్వ్ అవుతాయని మనము ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటే కనుకైతే చాలా చోట్ల నేను టీచింగ్ డెఫినేషన్స్ రాసి పెట్టాను. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది టైం టీచింగ్ డెఫినేషన్స్ ని నేను చాలా మటుకు క్వశ్చన్స్ చూసాను అనమాట మన యూజీసీ నెట్ లో. సో అందుకని రాశాను. సో టీచింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ద ఎసెన్షియల్ యాక్ట్ ఆఫ్ ఎ టీచర్ క్యారీడ్ out within the environment of the school or the college or the university, or else the art of assisting another to learn, providing of information and of appropriate situations also. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదట్లో చెప్పినట్టు మనకి డైరెక్ట్ గా క్వశ్చన్స్ రావు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ప్రొవైడింగ్ హిమ్ ఎ సిచ్యువేషన్ ఆర్ ఎ కండిషన్ ఫర్ హిమ్ టు లెర్న్ అవుట్ ఆఫ్, then also I can be considered as a teacher and the learning is being happening from the teacher to the student. నేను కనుక వాడికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగాను అనుకోండి, ఓకే వెళ్ళి ఒకసారి మీ ఊర్లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు తెలుసుకో అంటే నేను వాడికి ఒక స్టాటిస్టికల్ సర్వే ఇచ్చినట్టే అన్నమాట. ఒక సిచ్యువేషన్ ఒక కండిషన్ క్రియేట్ చేయగలిగాను అంటే ఏంటి, అది కూడా వాడికి ఒక లెర్నింగ్ లాంటిదే. రైట్, సో ఇట్లాంటివి కూడా మనకి క్వశ్చన్స్ లోని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ పర్టికులర్ సర్కిల్ నుంచి మనం మేజర్ గా అబ్జర్వ్ చేయగలిగితే 1 సొసైటీ, స్కూల్, క్లాస్ రూమ్, టీచింగ్ అండ్ లెర్నింగ్. ఓకే, విత్ ఇన్ ద సొసైటీ టాప్ నుంచి బాటమ్ కనుక మనం ఆలోచిస్తే సొసైటీ లోని స్కూల్స్ లోని ఇంటర్నల్ క్లాస్ రూమ్స్ లోంచి టీచింగ్ అండ్ లెర్నింగ్. బట్ ఇన్ ద ప్రెసెంట్ సినారియో ఇది సిస్టమ్ అవ్వాలి అని కూడా లేదు మాట. ఓకే, మనం ఇంకోటి అబ్జర్వ్ చేయగలిగాము, లైక్ ఒక టాస్క్ ఇచ్చాను, పిల్లవాడు వెళ్ళాడు, పిల్లవాడు మనకి ఒక సర్వే చేయించుకుని వచ్చాడు. సో దానివల్ల బేసిక్ గా కాంపోనెంట్స్ ఆర్ లెర్నింగ్ కెన్ హ్యాపన్ అవుట్ సైడ్ ద స్కూల్ సిస్టమ్ ఆల్సో, బట్ విత్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో రిలేషన్షిప్ బిట్వీన్ టీచింగ్, స్కూల్ అండ్ సొసైటీ. టీచర్ అర్థం చేసుకోవాలి బేసిక్ గా ఏమిటి అంటే, ఇంకొకటి పిల్లవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు. ఓకే, మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ టీచింగ్ చూడగలిగితే ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏంటి, పిల్లవాడు చాలా విషయాల నుంచి ప్రభావితం అవుతాడు. ఏ విషయాల నుంచి ప్రభావం అవుతాడు, మొదట వాడి ఫ్యామిలీ మెంబర్స్, వాడి ఫ్రెండ్స్, అలాగే వాడు వస్తున్న ఎకనామిక్ కండిషన్స్, వాడి పావర్టీ,
ఓకే, వాడి కమ్యూనిటీ, ఈ విషయాలు, ఎలాంటి విషయాల నుంచి మన పిల్లవాడు మన స్కూల్కి వస్తున్నాడు అనే నాలెడ్జ్ టీచర్కి కనుక ఉంటే వాడి ప్రెజెంట్ కండిషన్ ఏంటి, వాడు ఏమి నేర్చుకోగలిగాడు ఇప్పటిదాకా అనేది టీచర్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ సొసైటీ గురించి టీచర్కి ఏమి నాలెడ్జ్ లేదనుకోండి, అప్పుడు టీచింగ్ కష్టం అవుతుంది. ఎలాగా? నాకు పిల్లవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు, పిల్లవాడి కండిషన్స్ తెలియదు, సో పిల్లవాడిని అర్థం చేసుకోలేను సింపుల్ గా. సో ఫస్ట్ పిల్లవాడిని అర్థం చేసుకోవాలంటే వాడి సొసైటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను క్లియర్ గా కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది మాట. రైట్, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ రాశాను బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ బిఫోర్. సో we will try to understand these questions in detail. First, which of the yeah, explanation also in Telugu, in English. Okay, okay, fine. Okay, thank you, sir. So which of the following set of statements best describe the nature and objectives of teaching? Okay, which of these set of, there are 6 points which are given to us, which will say, it describes the nature of the teaching and also the objectives of teaching. Nature of teaching means how the teaching is supposed to be in simple words, and objectives, what am I supposed to gain from this teaching is the objective. Okay, so first, teaching and learning are highly related. What am I supposed to know from this question? So for example, I have read which defines nature and objectives of learning or teaching. Okay, which defines the nature and objective of teaching. Teaching and learning are integrally related. Okay, that means teaching and learning are interrelated, something like that. Or second point, there is no difference between teaching and training. Okay, if you ask me, there is a slight difference between teaching and training. Training is on the job, how you need to do in order to complete a task, whereas teaching is a transformation process. I am transforming, I am changing the life of a student, right? So this cannot be the right one, the B cannot be the right one. Now C, concern of all teaching is to ensure, okay, all the teaching is to ensure some kind of transformation in the students. Yes, I want to see change in my students. Transforming itself means change. I want to see that change in my students. Okay, so C could also be the point, right? D, all good teaching is formal in nature. So teaching need not be necessarily formal, it can be unstructured also. A teacher is a senior person, no need. Okay, new entrants and new technologies are entering, people are learning in new ways, so obviously a teacher can also be a junior person. So this B can never be the answer. E can also be never that answer. So A and C are perfect, and also D cannot be the answer. So we'll read the F point. Teaching is social act, whereas learning is a personal act. Yes, teaching always provides the opportunity for students to interact. Teacher will ask, okay, students, talk amongst yourself and come out with an answer. Share your viewpoints. Okay, teacher will be asking you. So teacher is always a social act. Learning, who is learning among that group of students? It's a personal thing. So F is correct. So A, C and F appear somewhat relevant to the question that is mentioned. So how did I go about reading this question, if you ask me? For example, if you give me which one or two, until unless I read and understood that point, it is somewhat difficult for me. And what did I do? Two things I did. I read, I understood, that is the first thing. And secondly, I tried to experience that in my own way. Okay, if I am a teacher, I should be a senior. No need. If I am a teacher, it should be a formal. No need of it. So like that, you should imagine as if you are the teacher. Until unless you are in the shoes of that particular instance, it becomes easier for you to answer this kind of a questions. Now we'll move on to the second question.
Which of the following learner characteristics is highly related to effectiveness of teaching? Effectiveness means having more qualitative teaching, having more influence in teaching, okay, better teaching, good teaching. Okay, so how can I have what qualities, what learner characteristics is related? Here he said learner characteristics means the students are the learners, if you are thinking so. Okay, is related to effectiveness of teaching. Okay, what should be considered as effective? Okay, if there is learning happening, in simplest words, prior experience of the learner. Okay, if the learner is more experienced, then ఒక్క నిమిషం సార్. yeah. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ లోనే ఉంటది కాబట్టి సార్ ఇంగ్లీష్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అండర్స్టాండ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసరికి మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you, sir. Yeah. సార్ Okay. సార్ అప్పుడప్పుడు తెలుగు వర్డ్స్ Yeah. Okay, sir. మా ఖచ్చితంగా. వాళ్ళు మళ్ళీ భయపడిపోగలరు. పర్లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you, sir. Which of the following learner అంటే నేర్చుకునేవారు characteristics is highly related to effectiveness of teaching? Prior experience of the learner అంటే ముందస్తు మనకి నాలెడ్జ్ ఉండాలా, ఎక్స్పీరియన్స్ ఉండాలా అనేది. Second, education status of parents of the learner. Okay, if the parents of my student is learned, will that influence? Third, peer groups of the learner means friends and circle of that learner or student. Fourth, family size from which the learner comes. Okay, if the family size is 2 or 10, will it matter? No. So the fourth question, just by reading I can cancel it. Okay, effectiveness of teaching happens, okay, when you have either the prior experience of the learner or you have a peer group of the learner. Okay, so if the peer group is contributing to that learner, then also it can happen. Fine. Next, we will have one more question. We will see which of the following set of statements better represents the nature and objective of teaching and learning. Here teaching and learning both should happen, not just teaching. The student should also receive something. Okay, so what statements? Teaching is like selling, learning is like buying. Okay, I'm not doing any business here, so teaching is not selling and learning is not buying. Second, teaching is a social act while learning is a personal act. Yeah, we learned this statement in that previous example also. If you kind of relate it, these questions are taken from the previous question papers only. So you can also think that some of the points are repetitive. That means the question options are repeating in different exams. Yeah, the teaching implies learning, whereas learning does not imply teaching. Wow, here there is a slight confusing statement. Teaching implies learning. Okay, teaching means learning only. Okay, I can teach, but that does it mean that student is learning? Okay, I don't know. So whereas learning does not imply teaching. Okay, learning, he can learn from outside also. Nobody needs to teach. So C statement could be ruled out in those ways. D, teaching is a kind of delivery of knowledge while learning is receiving it. Okay, so this statement is somewhat okay, but while learning is receiving it, learning needs to experience it. Okay, learning or grasping can never be rote. ఓకే, అంటే మగప్ చేయడమే మనకి నాలెడ్జ్ కాదు కదా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలగాలి, ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఓకే, దాన్ని కనుక ఆ అబ్బాయి అవలంబించకపోతే మనకి లెర్నింగ్ జరగనట్టే అనుకోవచ్చు. So fifth point, teaching is an interaction, whereas learning is an active engagement in a subject domain. So teaching is an interaction. So if you observe, the question statement says best statement. So there should be only one. Okay, teaching is an interaction, whereas learning is an active engagement in a subject domain. Okay, so first, selling and buying, I can't take it.
Teaching is a social act while learning is a personal act. Okay, is that nature and objective of learning and teaching? Somewhat okay, but not complete. See, teaching implies learning, whereas learning does not implies teaching. Yeah, this I cannot, because teaching does not necessarily means to learn. Okay, the student or someone might not necessarily learn. Now, teaching is a kind of delivery of knowledge, while the learning is like receiving it. Yeah, we ruled it out. So fifth is most apt actually, or suitable. Yeah, fine. What is required for good teaching? Diagnosis, remedy, direction, or feedback? If you ask me, yes, diagnosis means to test ourselves. This statement in that previous example. If you kind of related, these questions are taken from the previous question. Sir, I'm getting some disturbance. Yeah. Okay. So what are required for good teaching? Diagnosis. Diagnosis means to test. Whenever we go to hospital, we'll go to a diagnostic center. That means I am testing the child. What is his level? So that is required. Remedy. If he is not suitable, if he is not getting that, whatever I'm జూమ్ చేయగలుగుతారా? Yeah. Okay. కనబడతలేదంట. Okay, sir. Zoom. 1 second, sir. I'll try to zoom. Only that particular thing, sir. Yeah. Right. Fine. Okay. Right, sir. Yeah, thank you, sir. Right. Now, what is required for good teaching? Okay. First of all, I need to be able to test. Diagnosis. Then remedy. Remedy is nothing but a solution for whatever the testing is done. Direction. How am I supposed to proceed on? Or else, how am I supposed to suggest that particular student? Feedback. If the student is stuck somewhere, then I need to give him valuable feedback as well. So if you ask me what is required for good teaching, yes, all are required for this good amount of teaching. The teacher needs to test the student all the times. He needs to suggest suitable ways. If the student is not going in the right path, yes, the teacher needs to direct and provide accurate feedback as well. So all four must be there in a good teaching skill. So most of the time, if you ask me what am I getting confused in this UGC net, it is these kind of words, man. It is these kind of words only. If we try to understand or relate these words to where are we using it, then it would be very easy task to understand the question. The moment we understood, we can definitely rule out one or two options straight away. And the remaining two options, yes, you need to think through and give a apt answer. Fine. So now that we are having somewhat understanding about what is a good teaching and what are the characteristics of a good teacher and also the principles. Yeah. Now we will try to understand another topic within the same teaching methodology. Phases. Explain in both languages. Yeah, sure, sir. Right. Yeah, thank you, sir. Phases of teaching. Phases means what? Which stages? Okay, ఏ స్టేజ్ లో ఉన్నా. అలాగే టైప్స్, టీచింగ్ టైప్స్ ఏమిటి? ఫైన్. ఫస్ట్ we will look at the stages. ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఈ స్టేజెస్ ఏమిటి అని అంటే, ఓకే, టీచింగ్ చేయకన్నా ముందు, టీచింగ్ చేసిన తర్వాత. చేయకన్నా ముందు అంటే క్లాస్ రూమ్ లోకి వెళ్ళక ముందు స్టేజ్ 1. ఓకే, టీచర్ స్టేజ్ లోకి క్లాస్ లోకి వెళ్ళకన్నా ముందు ఏమేం చేసుకోవాలి, ఏం కంటెంట్ చెప్పగలగాలి అని ఉండాలి. మనం ఇందాకే చూస్తే ఫస్ట్ స్టెప్, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్? ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో డిజైనింగ్ దట్ కంటెంట్, రైట్? సో ఏం కంటెంట్ చెప్పగలగాలి, అండ్ కరికులం, సో ఎన్ని డేస్ లో చెప్పగలగాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమేమి ఉండాలి ఇవాళ చెప్పే క్లాస్ లో అని ప్రీ యాక్టివ్ స్టేజ్ అంటే ప్లానింగ్ స్టేజ్ కూడా అనుకోవచ్చు. అందులో చాయిస్ ఆఫ్ ది కరికులం, ఏ స్ట్రాటజీ యూజ్ చేసి నేను పిల్లలకి చెప్పాలి, ప్రెజెంటేషన్ ఎట్లాగా ఉండాలి, ఎక్కడ స్టాప్ చేయగలగాలి,
రైట్, ఇక్కడే నేను ఆల్మోస్ట్ గోల్ సెట్ చేసుకుంటున్నాను. సెకండ్ స్టేజ్ ఆఫ్ టీచింగ్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. ఓకే, ఇంటరాక్టివ్ స్టేజ్. ఆఫ్టర్ నేను క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత పిల్లల గురించి ఫస్ట్ తెలుసుకోగలగాలి మాట. ముందే తెలిస్తే కొంచెం అడ్వాంటేజ్ రెగ్యులర్ గా వెళ్ళే క్లాస్ రూమ్స్ కి. బట్ ఒకవేళ మొదటిసారి వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోగలగాలి నేను. పిల్లల లెర్నింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఏ ఏ శాఖల్లో వాళ్ళు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు, కష్టాలు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఎలాంటి తోడ్పాటుని నేను ప్రొవైడ్ చేయగలగాలి అనేది కూడా నేను తెలుసుకోగలగాలి. ఎందుకు అనంటే నేను చెప్పే కంటెంట్ ని ఆ విధంగా మార్చి నేను చెప్తాను అన్నమాట. సో పిల్లల గురించి నాకు ముందే తెలియదు అని అంటే నేను అనుకుంటాను పిల్లలకి మంచిగా వచ్చు అనుకుని చెప్పేస్తాను, వాళ్ళకి రాదు అని అంటే ముందు క్లాస్లో. సో అలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా టీచింగ్ స్టేజ్ 2 ఈజ్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం ముందు ప్లానింగ్ స్టేజ్ లో అన్ని ఏమేమి ప్లాన్ చేసుకున్నామో అది ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఈ స్టేజ్ 2 లో వస్తుంది మాట. ఫస్ట్, సైజ్ ఆఫ్ ది క్లాస్. డయాగ్నోసిస్ ఆఫ్ ది స్టూడెంట్. డయాగ్నోసిస్ అంటే టెస్ట్. ఓకే, వాళ్ళకి ఏమేమి టెస్ట్ చేయాల్సి వస్తుంది. రైట్, అలాగే ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అంటే మనం చెప్పాల్సిన కంటెంట్ ని ఎగ్జిక్యూట్ చెప్తాం. రైట్, సైజ్ ఆఫ్ ది క్లాస్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఎందుకనంటే సైజ్ పెద్దగా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ చాలా ఎక్కువ మంది ఉంటే మనం చెప్పాల్సిన కంటెంట్ అర్థం చేసుకునే వాళ్ళు, మన ఫోకస్ ఎంతమంది మీద ఉంది అనేది కూడా కొంచెం కష్టం అవుతుంది ఎక్కువ మంది ఉంటే. తక్కువ మంది పిల్లలు ఉన్నారు, 10, 15, 20 మెంబర్స్ లోపల ఉన్నారు అంటే మనకి చాలా ఈజీగా మనము అర్థం చేసుకోగలం పిల్లలకి ఏం కావాలి, వాళ్ళు చెప్పింది వింటున్నారా, వాళ్ళు మనం ఇచ్చిన టాస్క్ చేస్తున్నారా, అసలు అర్థమైందా. ఎస్పెషల్లీ థర్డ్ స్టేజ్ కి చాలా ఈజీ అవుతుంది మాట మనకి. థర్డ్ స్టేజ్ పోస్ట్ యాక్టివ్ స్టేజ్ అని అంటాం. ప్రీ యాక్టివ్, యాక్టివ్ అండ్ పోస్ట్ యాక్టివ్. ఓకే, యూ కెన్, ఓకే, ఈ ఇంటరాక్టివ్ అని కూడా మీరు తీసేయచ్చు, యాక్టివ్ స్టేజ్ అన్నా సరిపోతుంది అన్నమాట. ఈ పోస్ట్ యాక్టివ్ స్టేజ్ లో ఏముంటుంది అంటే మనం చెప్పిన కంటెంట్ అసలు రీచ్ అయిందా పిల్లలకి, ఆబ్జెక్టివ్ ని ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం, వెదర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ అయ్యాయా, వాళ్ళ బిహేవియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్ గోల్ అవుతుంది మాట బిహేవియర్స్. ఒక్క క్లాస్ 2 క్లాసుల్లో అవ్వదు, బట్ ఎంటైర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏమైనా బిహేవియరల్ చేంజెస్ అయ్యాయా. ఎవాల్యుయేషన్, మన కంటెంట్ ఎవ్రీడే ఏం చూసుకోవచ్చు, మనం చెప్పిన కంటెంట్ అర్థమైందా లేదా. అందుకనే టీచర్ వెళ్ళిపోయే ముందు 1-2 ప్రశ్నలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎందుకు, సో ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియా వాని పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ అసలు అటైన్ అయ్యగడా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ 3 స్టేజెస్ లోని మేజర్ గా ఫస్ట్ స్టేజ్ లోని చాలా ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ప్లానింగ్ స్టేజ్. ఈ ప్లానింగ్ స్టేజ్ లోని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక పాఠ్యాంశం మన దగ్గర కొంచెం టెక్స్ట్ బుక్ నుంచి టీచింగ్ మెటీరియల్ ని తీసుకొని, లేకపోతే టీచర్ ఆబ్జెక్టివ్స్ ని తీసుకొని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది కొంచెం కష్టమైన ప్రాసెస్ ఉంటుంది. సో ప్లానింగ్ స్టేజ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది అన్నమాట చాలా సార్లు. ఓకే, అందుకని ప్రీ యాక్టివ్ స్టేజ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి కూడా. రైట్, స్టేజ్ 2 కి వెళ్ళాం అనుకోండి, అక్కడ చైల్డ్ బిహేవియర్. ఎందుకంటే మనం ఎక్కువ చేసేది అబ్జర్వేషన్ మాత్రమే. సో అక్కడ చైల్డ్ బిహేవియర్స్ గురించి మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అండ్ థర్డ్, ఎవాల్యుయేషన్ టెక్నిక్స్. ఎవాల్యుయేషన్ ఎట్లా చేస్తావు, నువ్వు పిల్లవాడిని ఎందుకు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, వాడిని ర్యాంక్ ఇవ్వడానికా, లేదు, లేకపోతే వాడిని అల్టిమేట్ గోల్ ఎప్పుడైనా సరే వాడిని మనం డెవలప్ చేయాలి, వాడికి చేంజ్ ఉండాలి, వాడి బిహేవియర్ లో వాడి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అది మన ఆబ్జెక్టివ్. సో దానికోసం మనం ఏం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామా, రెమెడియల్ టీచింగ్ తీసుకుంటామా, లేకపోతే మళ్ళీ టీచ్ చేస్తామా, రీటీచింగ్ చేస్తామా అనేది తెలుసుకోవడానికి చూస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టీచింగ్. ఈ టైప్స్ ఆఫ్ టీచింగ్ చాలా రకాలు ఉంటాయి, బట్ మేజర్ గా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ఓకే, కాగ్నిటివ్, ఎఫెక్టివ్ ఆర్ సైకోమోటర్ అని ఉంటుంది. అలాగే బేస్డ్ ఆన్ లెవెల్స్, మెమరీ, అండర్స్టాండింగ్ ఆర్ రిఫ్లెక్టివ్. అండ్ థర్డ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ పొలిటికల్ సిస్టమ్. రైట్, ఆటోక్రాటిక్, డెమోక్రాటిక్, లెస్ అఫేర్. ఇందులోని వీటి గురించి మనము కొంచెం పర్టికులర్ గా తెలుసుకుందాం. కాగ్నిటివ్ అని అంటే మన జ్ఞానానికి సంబంధించినది మాట. ఓకే, ఎలాంటి ఆబ్జెక్టివ్స్ రావాలి, ఒక టీచింగ్ చేసిన తర్వాత ఆబ్జెక్టివ్, ఓకే, ఏదో ఒకటి
ఎండ్ రిజల్ట్ రావాలి మనకి, రైట్? సో ఆ రిజల్ట్ బ్రెయిన్ కి సంబంధించింది, ఆ జ్ఞానానికి సంబంధించింది. వాడి జ్ఞానంలో ఏమైనా చేంజ్ అవుతున్నదా, లేకపోతే ఎఫెక్టివ్ అంటే మీరు హార్ట్ ఆర్ వాల్యూస్ అనుకోండి, వాడి లక్షణాల్లో ఏమైనా మార్పు వచ్చిందా, వాడు మానసికమైన లక్షణాల్లో ఏమైనా మార్పు వచ్చిందా, వాడు ఆలోచన శక్తిలో ఏమైనా మార్పు వచ్చిందా అనేది మీదది. కింద వాడి వాల్యూస్ లో ఏమైనా మార్పు వచ్చిందా అనేది ఎఫెక్టివ్. సైకోమోటర్ అని ఇంకోటి ఉంటుంది, దానిది ఏంటి అంటే వాడి మోటార్ స్కిల్స్ ఏంటి, వాడి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అప్లై చేసి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ చేస్తున్నాడా, దాని గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. అండ్ పొలిటికల్ సిస్టమ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆటోక్రాటిక్, డెమోక్రాటిక్, లెసఫేర్. ఆటోక్రాటిక్ అంటే నిరంకుశత్వంగా, ఓకే, లీడర్ని నేను చెప్పిందే జరగాలి అనేవాడు ఆటోక్రాటిక్ లీడర్ మాట, ఓకే, ఒక డిక్టేటర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అలాగ బిహేవ్ చేశాడంటే అదొక రకమైనది అవుతుంది. డెమోక్రటిక్ అంటే డెమోక్రసీ అనే వర్డ్ నుంచి వచ్చింది మాట. డెమోక్రసీ అంటే మనం అర్థం చేసుకునేది ఏంటి, ప్రజాస్వామ్యం అని. అలాగే పిల్లల్ని కూడా మనం పీపుల్ లాగే బిహేవ్ చేసి వాళ్ళు చెప్పింది వినడం, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం చెప్పడానికి. లెసఫేర్ అని అంటే లెస్ ఇంటర్ఫియరెన్స్ అనుకోండి. లెస్ ఫేర్ అంటే పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేది కూడా ఉండొచ్చు కొంచెం. అంటే వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నామంటే వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చింది కాకపోయినా. ఓకే, సో అది లెసఫేర్ ఆర్ లెస్ ఇంటర్ఫియరెన్స్. ఫైన్. ఆన్ దేర్ ఓన్ అనే వర్డ్ కూడా దీనికి అర్థం వస్తుంది, రైట్? నెక్స్ట్, వాట్ ఈస్ దిస్ ఫస్ట్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ డివిజన్ ఇస్ ఆటోక్రాటిక్, లెసఫేర్ అండ్ డెమోక్రాటిక్. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడగలిగారంటే ఆటోక్రాటిక్, హూ ఎవర్ ద లీడర్ ఈస్ దేర్, ఓకే, మీద ఎవరైతే మనకి లీడర్ ఆర్ టీచర్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, ఆ పిల్లలకి అందరూ ఫాలో అవ్వాల్సిందే, రైట్? డూ దిస్, పిల్లలు ఫాలో అవ్వాల్సిందే, ఆర్ వాళ్ళ కింద ఉండే ఎంప్లాయీస్ కానీ లేకపోతే పీపుల్ కానీ ఫాలో అవ్వాల్సిందే. వెరాస్ డెమోక్రాటిక్, 2 arrows, ఓకే, ద లీడర్ ఆర్ ద టీచర్ ఈస్ సేయింగ్ సంథింగ్ అండ్ ఈవెన్ ద అనదర్ arrow is also going up, అంటే ఇంకొక arrow మీదకి చూపిస్తున్నది, అంటే వీళ్ళు చెప్పేది, కిందకు ఉన్న మనుషులు చెప్పేది కూడా లీడర్ వింటున్నాడు. అలాగే లెసఫేర్, డూ దిస్ ఆర్ దట్ యాజ్ యు సీ ఫిట్, మీరు ఇది చేయండి లేకపోతే మీకు తోచింది ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలగాలి, అంటే మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను అని అర్థం అన్నమాట. లెస్ ఫేర్ లోని డూ ఆన్ యువర్ ఓన్, ఆ ఫ్రీడమ్ ని ఇవ్వడాన్ని లెస్ అఫేర్ అని అంటాం. డెమోక్రాటిక్ లోని వాళ్ళ ఒపీనియన్స్ ని కూడా మేము తీసుకుంటున్నాం, అందుకే డెమోక్రసీ అంటే పీపుల్స్ ఒపీనియన్ అని అంటాం, పీపుల్స్ ఓట్ అని అంటాం, రైట్? సో అలాగే ఒక డెఫినేషన్ కూడా ఇక్కడ వచ్చింది మనకి, టీచర్ ఇస్ కన్సర్న్డ్ విత్ యాక్టివిటీస్ విచ్ ఆర్ గైడెడ్, విచ్ ఆర్ కన్సర్న్డ్ విత్ గైడెన్స్ ఆర్ డైరెక్షన్ of the learning of others. So what is teacher? Okay, it is all concerned with activities which are concerned with guidance, okay, on how to guide. So if you see, teachers, one of the major role is on how to guide their pupil or students and direct them on how to complete the job. Okay, whether you are asking them, మీరు వాళ్ళకి ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నట్టు కానీ ఆటోక్రాటిక్ లీడర్షిప్ ఆర్ ఆటోక్రాటిక్ వే ఆఫ్ లెర్నింగ్, ఆర్ ఎల్స్ మీరు వాళ్ళ దగ్గర నుంచి అడిగారనుకోండి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు అనేది, వాళ్ళంతట వాళ్ళు ఒక సొల్యూషన్ తో వస్తే లెసఫేర్. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకునే టీచర్ ఎస్ నో ఓకే అని ఎక్నాలెడ్జ్ చేయడము, ఓకే, రెస్పాన్స్ ఇవ్వడము అనేది డెమోక్రటిక్ మాట. ఇది మేజర్ స్టైల్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, సో విచ్ లెర్నింగ్ ఈజ్ బెటర్ అనేది కంటే మనకి ఈ 3 లెర్నింగ్స్ లో పిల్లల బిహేవియర్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ మాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోక్రాటిక్ లీడర్షిప్ లో పిల్లలు ఎలా ఉంటారు, పిల్లలు ఇచ్చింది రిసీవ్ చేసుకుంటారు, రెస్పాన్స్ ఉంటుందా, ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే ఆస్కారమే లేదు. సో దే కెనాట్ బికమ్ గుడ్ కమ్యూనికేట్ చేయడంలో, ఆర్ ఎల్స్ ఇంటర్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో. ఇంటర్ రిలేషన్షిప్స్ అంటే వాళ్ళ పక్క వారితో మాట్లాడడం, లేకపోతే వారి పరస్పరం ఒకరిని ఒకరు ఐడియాస్ ఇచ్చి పుచ్చుకోవడంలో కానీ వాళ్ళకి కష్టాలు ఉంటాయి అన్నమాట. వేరాస్ ఈ లెజఫేర్ లోని చూస్తే
డూ దిస్ ఆర్ దట్ యాజ్ యూ సీ ఫెట్. ఒక చిల్డ్రన్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించగలిగితే మనము ఆ పిల్లలు కొత్త కొత్త క్రియేటివ్ ఆలోచించగలుగుతారు. రైట్, క్రియేటివ్ ఆలోచించి ఓకే టీచర్ హ్యాస్ సెడ్ లైక్ దిస్ బట్ ఐ వాంట్ టు డూ ఇట్ అనదర్ వే. ఓకే, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉన్నది కాబట్టి వాళ్ళు అలాగా ముందుకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. వెరాజ్ డెమోక్రాటిక్ వే ఆఫ్ లెర్నింగ్, ఓకే, దే విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ టీచర్. టీచర్ ఏం చెప్తుంది, ఓకే మేము ఇలా కాదు ఇలా చేద్దాం అనుకుంటున్నాం, సో టీచర్ అప్రూవల్ ఏంటి, చేయాలా వద్దా. సో స్టిల్ దే విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ ద టీచర్. సో దే విల్ బి గుడ్ కమ్యూనికేటర్స్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ స్టిల్ దే విల్ వెయిట్ ఫర్ అప్రూవల్. అంటే వాళ్ళు అంగీకారం, టీచర్ అంగీకారం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఈ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ ఎప్పుడైనా మనం చదివేటప్పుడు మల్టిపుల్ వ్యూ పాయింట్స్, ఓకే, నాట్ జస్ట్ ఫర్ ద టీచర్స్, ఫర్ స్టూడెంట్స్ ఎట్లాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మనస్సు ఆర్ మనసు అండర్స్టాండింగ్ ఎట్లాగా ఉంటుంది, వాళ్ళు ఏం అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్, వన్ ఆఫ్ ద సెకండ్ మెథడ్ కాగ్నిటివ్ ఎఫెక్టివ్ సైకోమోటర్ అన్నాం కదా. సో కాగ్నిటివ్ ఫస్ట్ ఇందాక చెప్పినట్టు విన్నట్టయితే జ్ఞానానికి సంబంధించింది, నాలెడ్జ్. ఓకే, ఎఫెక్టివ్ స్కిల్స్, హౌ యామ్ ఐ రెస్పాండింగ్, హౌ యామ్ ఐ ఫీలింగ్, okay, that can be considered as effective skills. Psychomotor, how can I use my present physical body to get some more results, that is psychomotor. Okay, cognitive, ఈ ఇక్కడ కొన్ని కేటగిరీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇది టాప్ అప్రోచ్ మాట. అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ స్కిల్ అంటే మొదట ఏ పిల్లవాడికి కానీ కాగ్నిటివ్ స్కిల్స్ నాలెడ్జ్ వస్తుంది, తర్వాత దాని మీద అర్థం చేసుకోవడం, దాని కాంప్రిహెన్షన్ అంటాం, తర్వాత వాడు అప్లై చేస్తాడు అనమాట. ఆ వాడు నేర్చుకున్న దాన్ని జస్ట్ గుర్తుపెట్టుకున్నాడా, అర్థం చేసుకోగలిగాడా దాని మంచి చెడ్డలు, లేదా వాడు నేర్చుకున్నది అప్లై చేయగలిగాడా, దాన్ని అనలైజ్ చేశాడా, ఓకే మీరు చెప్పింది తప్పు మీరు చెప్పింది కరెక్ట్ టీచర్ అని చెప్పగలిగాడా, లేదు దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేసి వాడు డిక్లేర్ చేసేసాడా. సో అనేది ఆ కాగ్నిటివ్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ మాట. ఫస్ట్ వాడికి నాలెడ్జ్ ఉంది, మనం చెప్పింది అర్థం చేసుకుంటున్నాడు, ఓకే ఫస్ట్ లెవెల్లోనే ఉన్నాడు అని అర్థం. సో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్ ఎవాల్యుయేషన్, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్ అంటే తక్కువ కాగ్నిటివ్ లెర్నింగ్ ఏంటి, కాగ్నిటివ్ జ్ఞానానికి సంబంధించింది నాలెడ్జ్ ఉండడం మాత్రమే. వాడు నాలెడ్జ్ అంటే ఓకే చదువుతున్నాడు అర్థం చేసుకుంటున్నాడు, వాడు ఎక్కడ అప్లై చేయడు, వాడు ఏది అర్థం చేసుకున్నది కరెక్టా రాంగా లేదు, టీచర్ చెప్పాడు నా బుర్రలో పెట్టుకున్నా అంతే. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ స్టేజ్ ఇస్ ఎఫెక్టివ్, అంటే వాడి ఫీలింగ్స్ ఏమైనా పరివర్తన చెందిందా. ఓకే, సో సెకండ్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ ఇది కూడా రిసీవింగ్, వాడు రిసీవ్ చేసుకున్నాడు, ఓకే టీచర్ సెడ్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, వెరీ గుడ్, రెస్పాండ్ అవుతున్నాడా దాని మీద, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజింగ్ మీన్స్ వాడు దాన్ని అవలంబించడం. సో హైయెస్ట్ అండ్ అబౌవ్ ఇట్ ఇస్ లోవెస్ట్. ఇన్ ద సేమ్ వే సైకోమోటర్ స్కిల్స్, ఓకే ఇది అప్లికేషన్ స్కిల్ లోకి వస్తుంది, లెర్నర్స్ ఎబిలిటీ టు యూజ్ ద మోటార్ స్కిల్స్ అంటే ఫిజికల్ స్కిల్స్ అనుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సీయింగ్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్, సైకోమోటర్ లాగా. రైట్, సో పర్సెప్షన్, సెట్ గైడెడ్ రెస్పాన్సెస్, అడాప్టేషన్, ఒరిజినేషన్ అంటే ఒరిజినేషన్ మీన్స్ టు రీక్రియేట్, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయగలడం. పర్సెప్షన్ అబ్జర్వ్ చేసుకోవడం, పర్సీవ్ చేసుకోవడం మన మైండ్ సెట్. సో ఇవి స్టైల్స్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్ ఆబ్జెక్టివ్, అంటే ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాము అనే దాని లెర్నింగ్ టైప్స్ మాట ఇవి. ఓకే, సో ఒక పిల్లవాడికి మనము చెప్పే ఆబ్జెక్టివ్ ఏమిటి, లెర్నింగ్ అవుట్కమ్ ఏమిటి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది, వాడు జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నామా, వాడి క్యారెక్టర్ లో ఏమైనా చేంజ్ కోసం చెప్తున్నామా, వాడు ఏమైనా చేయడానికి స్కిల్ సెట్ ఇస్తున్నామా అనేది మనకి ఆ బేసిస్ మీద డివైడ్ చేయగలడం జరిగింది మాట ఇక్కడ. అదే ముందర చూస్తే కనుక టీచర్ అండ్ స్టూడెంట్, ఓకే లీడర్షిప్ పొలిటికల్ క్లాస్ లాగా ఎలాగ రెస్పాన్స్ అవుతున్నాడు, ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఇది ఈ టూ మేజర్ స్టైల్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ మాట.
రైట్. నౌ ఇంకొకటి మనకి ఏంటి అంటే ఎలిమెంట్స్ ఆఫ్ టీచింగ్ ఏముంటుంది మాట. వెనెవర్ మనం ఎప్పుడైనా సరే టీచింగ్ చేస్తున్నాము అని అంటే మేజర్గా 2 థింగ్సే చేంజ్ అవుతాయి. ఒకటి బిహేవియర్, నెక్స్ట్ నాలెడ్జ్. ఐదర్ బిహేవియర్ చేంజ్ అవ్వాలి, లేకపోతే నాలెడ్జ్ చేంజ్ అవుతుంది అన్నమాట. నాలెడ్జ్ లో పరివర్తన చెందుతుంది, లేక బిహేవియర్ లో అయితే వాడు మంచి లక్షణాలు నేర్చుకుంటాడు. అదే ఆ బిహేవియర్ లో ఎలా చేంజ్ అవుతుంది, కండిషనింగ్ ఆర్ ట్రైనింగ్ ఇచ్చి చేంజ్ చేస్తాం అన్నమాట. వెరాజ్ నాలెడ్జ్ ఎలాగ చేంజ్ అవుతుంది, ఇన్స్ట్రక్షన్ తోటి చేంజ్ అవుతుంది. వాడికి ఇచ్చే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే వాడికి చేంజ్ అవుతుంది. అంటే సూచనలు ఇవ్వడం కానీ, వాడికి సపోర్ట్ చేయడం కానీ మనము చేస్తూ ఉండడం వల్ల వాడు అర్థం చేసుకునే దాన్ని కొంచెం పెంపొందించుకుంటాడు. అలాగే ఇండాక్ట్రినేషన్ అంటే బోధన. ఓకే, ఇండాక్ట్రినేషన్ అనేది బోధన అన్నమాట, అందుకు నేను తెలుగు వర్డ్ కూడా పెట్టాను. సో ఇది మేజర్ గా మనకి టీచింగ్ చేయడం వల్ల మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయంటే ఎప్పుడైనా సరే బిహేవియర్ ఆర్ నాలెడ్జ్, ఈ రెండు మాత్రం చేంజెస్ ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఈ టేబుల్లో కూడా బిహేవియర్ ఆర్ నాలెడ్జ్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, వాటి ఆబ్జెక్టివ్ ఏముంటుంది. బిహేవియర్ ఆబ్వియస్ గా గుడ్ బిహేవియర్ నే ఇన్కల్కేట్ చేసుకోవాలి, లేకపోతే అవలంబించగలగాలి. అండ్ బిహేవియర్స్ ఎప్పుడైనా సరే మనము అవలంబించాలి అని అంటే ఒక్కటే ఒక టూల్ ఉంటుంది, అది హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడం అన్నమాట. హ్యాబిట్స్ ఎట్లాగ బిల్డ్ చేసుకుంటారు, రెగ్యులర్ గా వాడు చేసే పనిని కంటిన్యూస్ గా ఓకే తూచా తప్పకుండా ఫాలో అవ్వగలిగితే వాడు దాన్ని హ్యాబిట్ కింద బిహేవ్ చేసుకుంటాడు. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెప్పడం కంటే వాడి ముందు జరిగే సంఘటనల్ని హానెస్ట్ గా వాడు చెప్పగలిగేటట్టు పెద్దలు కానీ వాడి సొసైటీ కానీ చెప్తే వాడు ఫాలో అవుతాడు. సో అలాంటి కండిషనింగ్ తోటే అవుతుంది. వాడికి చెప్తే అవుతుందా బిహేవియర్? అవ్వదు. సార్ సార్ యా సార్, ఇది కంప్లీట్ అయిందో క్లోజ్ చేయండి. యా సార్, ఈ టేబుల్ లాస్ట్. యా షూర్ సార్. మళ్ళీ నెక్స్ట్ చెప్పుకుందాం, 1 hour అవుతుంది. యా ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో మనకి మేజర్ గా బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ చేంజ్ అవ్వాలి అంటే కండిషనింగ్ ఫాలో అవ్వాలి, అండ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ బోధించేది నాలెడ్జ్ అవుతుంది మాట. అండ్ ఏ ఆస్పెక్ట్ ఇందాక నేర్చుకున్నట్టు ఏ టీచింగ్ ఆస్పెక్ట్ మనకి ఇంప్రూవ్ అవుతుంది, ఇప్పుడు బిహేవియర్ లో అయితే సైకోమోటర్ కింద, అదే మనకి ఇన్స్ట్రక్షన్ నాలెడ్జ్ అనుకోండి కాగ్నిటివ్ రిలేటెడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాగ్నిటివ్ జ్ఞానానికి సంబంధించిందని నేర్చుకున్నాం కదా ఇందాక, సో అందుకని కాగ్నిటివ్ రిలేటెడ్. రైట్, నెక్స్ట్ ఇది ఎక్కడ అప్లికేషన్ చేస్తాము అనేది, మేజర్ గా ఇది ఎక్కడ అప్లై చేస్తామంటే నాలెడ్జ్ అనేది మాత్రమే, ఇన్స్ట్రక్షన్స్ అనేవి మాత్రమే స్కూల్స్ లో ఇస్తాము. లెర్నింగ్ అనేది వాడు నేర్చుకోవాలనుకునేది ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. అలాగే బిహేవియర్ వాడు అబ్జర్వ్ చేసి వాడు కండిషన్ చేసుకుని వాడికి చెప్తూనే ఉండడం వల్ల బట్టి కూడా వాడు బిహేవియర్ లోని మనకి చేంజ్ అవుతుంది. రైట్, సో అండ్ మేజర్ గా బిహేవియర్ ని మెమరీ లెవెల్లోనే ఉంచవచ్చు అన్నమాట. మెమరీ లెవెల్ ఏంటి అంటే వాడు అది రెగ్యులర్ గా కండిషన్ చేయడము అని అంటే ఏంటి, కండిషన్ చేయడం అంటే రెగ్యులర్ గా మనం సూచనలు చెప్తూ ఉండాలి అండ్ వాడు ఆ మార్గదర్శకాలని పాటిస్తూ ఉండాలి అన్నమాట. ఓకే, ఒక హ్యాబిట్ లాగా బిల్డ్ చేసుకున్నాడు అనుకోండి, వాడికి అది కనుక నేర్చుకోగలిగితే అది ఉండిపోతుంది. Right, habit formation in small children about alphabet and counting, for example, alphabet and counting. Training, fine, training, reading, writing and speaking and training. All right, third, instruction, concepts and principles. Okay, instruction, how can I teach concepts, ఎట్లా నేర్పించగలను, వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే వాడికి వాల్యూస్ త్రూ కాన్సెప్ట్స్ నేర్పించలేము. బోధిస్తేనే యాటిట్యూడ్స్ వాల్యూస్ కూడా వాడికి చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైన్, ఈ ఫంక్షన్స్ ఆఫ్ టీచింగ్, ఓకే టీచింగ్ లోని ఏమేం ఫంక్షన్స్ ఉంటాయి ఎట్లాగా అనేది మనము వచ్చే క్లాస్ లోని సెకండ్ క్లాస్ లోని నేర్చుకుందాం. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అట్నే ఉండండి. యా ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంతసేపు 1 hour నుంచి 8 o'clock స్టార్ట్ అయింది, 8:59 అవుతుంది.
చాలా చక్కగా అర్థవంతంగా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తెలుగులో, ఇంగ్లీష్లో, రెండు లాంగ్వేజ్లో వాళ్ళకు అర్థం చేస్తూ, అంటే ఈరోజు మాత్రమే ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు. ఇంకా క్లాసెస్ ఉంటాయి సార్వి ఫ్యూచర్లో. కాబట్టి మీరు ఎవరైనా లైవ్ చాట్ చేయాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే లైవ్ చాట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే టిఎల్జీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే సార్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మీది మ్యూట్ అయినట్టుంది. ఓకే రైట్. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ క్లాసు సార్ది రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మేము నిర్వహిస్తాము. ఇంకా టీచింగ్ యాప్టిట్యూడ్తో పాటు నెక్స్ట్ మంగళవారం రోజు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ మీద మీకు క్లాస్ ఉంటుంది. సిహెచ్ శ్రీనివాస్ సార్ తోటి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, ఒక ప్యాసేజ్ ఇచ్చినప్పుడు దాని కింద 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలకు సమాధానం ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి ఒక 5 మార్కులు మనకు ఉంటుంది. ఆ 5 మార్కులను ఏ విధంగా గుర్తించాలి, టెక్నిక్స్ అనేటువంటివి చెప్పబడతాయి. మంగళవారం రోజు ఆ క్లాస్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా టిఎల్జీ ఛానల్ని ఫాలో అవుతుంటండి. మరి ఇంతసేపు మనకు క్లాసు చాలా చక్కగా బోధించినటువంటి ఆదిత్య సార్కు మీరందరూ లైవ్ చాట్ లో థ్యాంక్ యూ మెసేజ్ పెట్టండి. అదేవిధంగా మా టిఎల్జీ ఛానల్ తరఫున, మా తెలుగు విద్యార్థుల తరఫున దాదాపుగా ఒక 15,000 మంది మన టిఎల్జీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి అందరి విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత లైవ్ లో కలుసుకుందాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్.